అక్కడున్న కెమెరాల గురించి తెలుసుకుని హంతకులు జాగ్రత్త పడ్డారు. కానీ చైన్ మాత్రం దొరికింది. ఆ చైన్ ఎవరిదో తెలుసుకుంటే సగం ఇన్ఫర్మేషన్ వచ్చినట్టే. స్పాట్లో మరింత ఎంక్వైరీ చేస్తాం. శివానిని చంపిన వాళ్ళు ఎవరైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వామ్మో, అటు తిరిగి ఇటు తిరిగి ఇది నా తలకు చుట్టుకునేలా ఉంది. శివానీకి సూసైడ్ సలహా ఇచ్చిందే నేనే. ఇప్పుడు అది నిజంగా చచ్చింది. శివాని ఫలానా చోట ఉందని హారికకు చెప్పింది నేనే. కొంపతీసి అది కాని చంపలేదు కదా. ఓసారి ఫోన్ చేసి కనుక్కుంటాను. హలో ఆంటీ, అక్కడ సిచ్యువేషన్ ఏంటి? శివాని చనిపోయినందుకు దమయంతి వదిన గోల చేస్తుందా? వసుకతో గొడవ చేస్తుందా? ఆ గోలా గొడవ ఎప్పుడూ ఉండేదే కాని శివాని చావు గురించి అభివసులు ఎంక్వైరీ చేస్తున్నారు. శివాని సూసైడ్ చేసుకుంది కదా? అది సూసైడ్ కాదు, మర్డర్ అంట. పోస్ట్ మార్టంలో అభివసులకు ఏవో కొత్త విషయాలు తెలిసాయంట. వాళ్ళకేం తెలిసిందా ఆంటీ? నువ్వేంటే అంత కంగారు పడుతున్నా? కంగారు కాదు, వాళ్ళ ఎంక్వైరీలో ఏం కనుక్కున్నారో అని అడిగాను. అక్కడ సీసీ కెమెరాల్లో ఏవైనా ఆధారాలు దొరుకుతాయేమోనని చూస్తున్నారు. ఏమీ దొరకదు. కెమెరాలో పడకుండా నేను జాగ్రత్త పడ్డానుగా. అలాగే శివాని శవం కనిపించిన చోట వాళ్ళకేదో చైన్ కనిపించిందంట. చైనా? అమ్మాయిలు వేసుకునే చైన్ అటే. కొంపతీసి అది నీది కాదు కదా? నా చైన్ అక్కడెందుకుంటుంది? అంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించమని శివానీకి చెప్పింది నేనే కదా. శివాని ఆ స్పాట్కి వెళుతోంది అని నీకు చెప్పాను. అయితే నేనే శివానిని మర్డర్ చేశాను అంటున్నారా? నాకేంటి అవసరం? నిజంగా నువ్వేం చేయలేదు కదా. నేనెందుకు చేస్తానా ఆంటీ? శివాని మీద నాకు పగే ఉంది. ఊరికే అన్నానే. నువ్వు చేయవనుకో, ఇంకెవరూ చేశారు. వాళ్లదే ఆ చైన్. దాన్ని పట్టుకొని అభివసులు హంతకుల్ని పట్టుకుంటారు. ఆ చైన్ ద్వారా నన్నెలా పట్టుకుంటారు? అలాంటి చైన్లు చాలా ఉంటాయి. సరేనే, ఉంటాను. ఏదో అనుమానం వచ్చి ఫోన్ చేశాను, ఏమీ అనుకోకు. అంటే నా చైన్ అక్కడే పడిపోయిందన్నమాట. ఇక నుంచి నేను కాస్త జాగ్రత్తగా ఉండాలి. అభిబాబా వసు అక్కకి అస్సలు దొరకకూడదు. ఇదెప్పుడొచ్చిందేంటి? నువ్వెప్పుడొచ్చావే? ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావత్తా? అమ్మయ్యా, ఇదేం వెళ్ళలేదనుకుంటా. హారికతో. దాంతో నీకు మాటలేంటి? శివాని చనిపోయినందుకు పాప హారిక చాలా బాధపడుతోంది. ఫోన్ చేసి ఏడుస్తుంటే ఓదార్చాను. శివాని గురించి సంబంధం లేని హారిక కూడా బాధపడుతుంది కానీ ఆ వసుకి కాస్త కూడా బాధ లేదు. వసుని ఎప్పటికీ క్షమించను. హారిక కూడా ఆ మాటే చెప్పిందే, చచ్చినా వసుని క్షమించకు అని. అందర్నీ భోజనానికి పిలిచావా వసు? పిలిచానక్క, వస్తున్నారు. ఇదేంటి, కూతురు పోయిన బాధలో భోంచేయదు అనుకున్నాను. వసు వెళ్ళి పిలవగానే ఇలా వచ్చేసిందేంటి?
ఏం ఆలోచిస్తున్నావు దమయంతి? తిను. ఏం చేస్తున్నావు దమయంతి? తినే అన్నాన్ని తోసేస్తున్నావేంటి? నా కూతుర్ని అన్యాయంగా చంపేసి ఆ పిండపు కూడును ప్లేట్లో వడ్డించి ప్రేమగా తిను అంటున్నావా వసు? నా కూతుర్ని చంపిన చేతులతో నువ్వు వండి వడ్డిస్తే ఎలా తింటాననుకున్నావు? కడుపు కోత అలాగే ఉంటుందబి. కన్న కూతురు దూరమైతే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలీదు, ఈ వసుకి తెలీదు. అమ్మా, బన్నీ తిరిగి వస్తాడు అని తెలిసినా 1-2 రోజులు బన్నీ హాస్టల్కి వెళ్తేనే ఈ వసు తల్లడిల్లిపోయింది. అలాంటిది పెళ్లికి దిగిన కన్న కూతురు శాశ్వతంగా దూరం అయిపోతుంది అని తెలిసాక ఆ తల్లి కడుపు కోత అనుభవించిన వాళ్ళకి అర్థం అవుతుంది. కట్టుకున్నవాడు చనిపోయినా రెండో పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంది. కన్న తీపి గురించి, కడుపు కోత గురించి వసుకేం తెలుస్తుందమ్మా? అయినా నీ కూతురు చేస్తే తనకెందుకు బాధ ఉంటుంది? శివాని చావుకు కారణమే తనాయే. ఆపతయా, ఎన్నిసార్లు చెప్పాలి మీకు? శివాని చనిపోవడానికి కారణం వసుగారు కాదు. వసుయే కారణమని నా కూతురు ఉత్తరంలో రాసింది కదన్నయ్య. శివాని నీ కాదని నందినిని వసు ముందుకి తీసుకురావడం వల్లే శివాని చనిపోయింది. శివాని ఆత్మహత్య చేసుకోలేదమ్మా, తన్ని ఎవరో హత్య చేశారు. మనల్ని బెదిరించడానికి ఇంటి నుంచి బయలుదేరి వెళ్ళిన శివానిని ఎవరో కావాలనే కొట్టి చంపేశారు. వాళ్ళు ఈ ఇంటి శత్రువులా, లేక దమయంతి శత్రువులా, లేదా శివాని శత్రువులా అనేది తెలీదు. ఎంక్వైరీ చేస్తున్నాం. త్వరలోనే ఆ హంతకుల్ని పట్టుకుంటాం, శిక్ష వేయిస్తాం. అప్పటి వరకు కాస్త ఓపిక పట్టండి. అనవసరంగా మీరు వసు గారిని అనకండి. నా కూతురు ఇంటి నుంచి బయటికి వెళ్ళడానికి కారణం వసునే కదా అన్నయ్య? కాదే, నేనే అనవసరంగా దాన్ని బయటికి పంపించాను. నా కూతుర్ని కాదని ఈ నందినితో అఖిల్ పెళ్లి చెయ్యాలని వసు అనబట్టే కదా నా కూతురు బాధతో బయటకు వెళ్ళిపోయింది. అవునభి, వసు ఆ మాట అనకపోయుంటే శివాని బయటకు వెళ్ళుండేదా? ఎవరి చేతిలోనో చచ్చుండేదా? ఇంట్లోనే ఉండేది కదా. శివాని అలా బయటికెళ్ళి బెదిరిస్తుందని వసు మాత్రం ఊహించదు కదా అత్తయ్య. శివాని చనిపోవడానికి కారణం వసునే. తను నా మాట సరిగ్గా అర్థం చేసుకునుంటే శివానికి ఈ పరిస్థితి వచ్చుండేదే కాదు. అమ్మా, ముందు మీరు వసు గారిని అర్థం చేసుకోండి అమ్మా. తన ఇంటి కోసం ఎన్నో త్యాగాలు చేసింది. శివాని చనిపోవడం బాధాకరమే గాని దానికి వసు గారు కారణం కాదు. మీరు సాకులు వెతికి మరీ వసు గారిని తిట్టకండి. నా కూతుర్ని ఎవరో చంపారు అన్నావు కదన్నయ్య. ఆ హంతకులను తీసుకొచ్చి నా ముందు నిలబెట్టు. అప్పుడు వసుది తప్పు కాదు అని ఒప్పుకుంటాను. అప్పటి వరకు నా కూతురు చావుకి కారణం ఈ వసునే. ఆ నేరం తనదే. రరకిట్టు, ఈ అన్నం వద్దు, ఏమి వద్దు, పద. ఖచ్చితంగా ఆ హంతకుల్ని పట్టుకుంటానమ్మా. వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు. ఆ దేవుడు కూడా వాళ్ళని కాపాడలేడు.
స్వామి, శివాని హత్య విషయం అంతా చిక్కుముడిలా ఉంది. ఏ దారి కనిపించడం లేదు. హంతకులెవరో తెలిస్తే తప్ప శివాని చావుకి నేను కారణమని నాపై అత్తయ్య దమయంతి వేసిన నింద తొలగిపోదు. నువ్వే దారి చూపించాలి తండ్రి. నువ్వు చెప్పింది రాంగ్, నేను చెప్పిందే రైటు. లేదు బావా, నేను లాజిక్ గానే చెప్పాను. బన్నీ, ఏంటి గొడవ? బావకి ఒక స్టోరీ చెప్పాను మమ్మీ, అది రాంగ్ అంటున్నాడు. దొంగలు హీరో కలకి గంతలు కట్టి తీసుకెళ్లేటప్పుడు హీరో దారి చూడలేడు కదా అత్తయ్య. మరి దొంగలు విడిచిపెట్టిన తర్వాత హీరో పోలీసులకు ఆ దొంగలను ఎలా పట్టిస్తాడు? కిట్టు చెప్పేది నిజమే కదా బన్నీ. కళ్ళకు గంతలు కడితే హీరోకి దారి కనిపించదు కదా. స్టోరీ పూర్తిగా విను మమ్మీ. కళ్ళకు గంతలతో హీరో దొంగలతో వెళ్తున్నప్పుడు తన చేతిలో కొన్ని ధాన్యపు గింజలు తీసుకెళ్తూ దారంతా దారగా పోశాడు. ఆ తర్వాత దొంగలు విడిచిపెట్టినప్పుడు హీరో పోలీసులతో ధాన్యపు దార వెంట వెళ్లి ఆ దొంగల డెన్నుని కనిపెట్టారు. అలా పోలీసులకి దొంగల్ని పట్టించాడు. లాజిక్ ఉంది కదా. అది లాజిక్ ఎలా అవుతుంది? నేను ఆలీబాబా 40 దొంగలు అనే బుక్ని చదివాను బావా. అందులో ఒక స్టోరీ ఇలాగే ఉంటుంది. థ్యాంక్స్ బన్నీ, మంచి ఐడియా ఇచ్చావు. ఏవండి, శివానిని చంపిన హంతకుల్ని పట్టుకోవడానికి నాకు ఐడియా వచ్చింది. ఏంటి వసు గారు? మనం ఆ చుట్టుపక్కల ఉన్న సీసీ ఫుటేజ్ మాత్రమే చూసాం కదా. అవును, అందులో హంతకురాలి ఫేసు క్లియర్గా లేదు కదా. ఆ హంతకులు అదే దారిలో ఉన్న సీసీ కెమెరాల్లో క్యాప్చర్ అయి ఉంటారు కదా. ఏదో ఒక కెమెరాలో వాళ్ళు క్లియర్గా కనిపిస్తారు కదా. ఆ దారి వెంబడి ఉన్న కెమెరాలు వెతికితే హంతకులు ఎవరో తెలిసిపోతారు కదండి. కరెక్టే వసు గారు, రైట్ టైంకి మంచి ఐడియా ఇచ్చారు. ఈ తోట ఎలా వచ్చింది మీకు? బన్నీ ఇచ్చాడండి. వాడు కిట్టుతో చెప్పిన స్టోరీ విని నాకు ఆలోచన వచ్చింది. అయితే బన్నీకి థ్యాంక్స్ చెప్పాలి. పదండి, మనం వెంటనే వెళ్ళి ఆ రూట్లో ఉన్న అన్ని సీసీ కెమెరా టీవీ ఫుటేజ్ చూద్దాం. పదండి. ఈ చుట్టుపక్కల రోడ్లో సీసీ కెమెరాలు ఏం కనిపించట్లేదండి. అదే నేను ఆలోచిస్తున్నాను వసు గారు. ఆ కెమెరాలో దొరికిన ఫుటేజ్తో హంతకురాల్ని పట్టుకోలేం. తను క్లియర్గా కనిపించే ఎవిడెన్స్ కావాలి. అదెలా దొరుకుతుందండి? సీసీ కెమెరాలు లేకపోతే తనని ఎలా పట్టుకోవడం? శివాని మర్డర్ మొన్న నైట్ ఇంచుమించుగా 7 to 8 మధ్యలో జరిగినట్టుంది. కానీ ఇక్కడ పనిచేసే వాళ్ళని ఎవరైనా అడుగుదామంటే వీళ్ళు 6:30కే వెళ్ళిపోయి ఉంటారు. అదే టైంలో ఇటువైపు శివాని కాకుండా ఇంకెవరైనా వచ్చారేమో కనుక్కోవాలి. రే చూసావా, మొన్న నేను చేసిన రీల్కి 20K లైక్స్ వచ్చాయిరా. అవునా? చూపించు. వావ్, చీకట్లో అయినా సూపర్ రీల్ చేసావురా. చీకట్లో దెయ్యం నాకేం భయం, నేను చేసిన రీల్ అదే కదరా. ఎక్స్క్యూజ్ మీ, మీరు రీల్స్ చేస్తారా? అవును సార్, మొన్న మా వాడు చేసిన రీలు 20,000 మంది చూశారు. మొన్న నైట్ మీరు ఏమైనా రీల్ చేశారా? ఏ టైంలో? 7 ఆ టైంలో చేశాం సార్. సార్ ఎందుకు అడుగుతున్నారు? అంటే అదేం లేదు, ఇక్కడ మర్డర్ జరిగింది. ఎవరో ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంది, ఆ కేసేనా సార్? అది సూసైడ్ కాదు బాబు, మర్డర్. ఆ రోజు నైట్ 7 to 8 మధ్యలో జరిగి ఉంటుంది. ఆ టైంలో మీరందరూ ఇక్కడే ఉన్నారు కదా. అయ్యో సార్, ఆ మర్డర్ గురించి మాకేం తెలియదు సార్. కంగారు పడకండి. నువ్వు రీల్స్ చేస్తున్నప్పుడు అనుమానాస్పదంగా
ఎవరైనా ఇటు వచ్చారా? గుర్తులేదు సార్. బాబు ప్లీజ్ ఒక్కసారి గుర్తు చేసుకో, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. నువ్వు ఇచ్చే చిన్న ఇన్ఫర్మేషన్ వల్ల మాకు చాలా హెల్ప్ అవుతుంది. అంటే అది సార్, మేము రీల్స్ చేస్తుంటే ఒక క్యాబ్ వచ్చింది. రీల్లో ఆ క్యాబ్ కూడా పడింది. అందుకే మేము వేరే టేక్ తీసుకున్నాం సార్. అది ఉందా మీ దగ్గర? డిలీట్ చేశారా? ఉంది సార్, ఎడిటింగ్లో పనికొస్తుందని ఉంచాం. ఒకసారి చూపించండి ప్లీజ్. సార్ ఇదిగోండి సార్. ఏవండి, అదే అమ్మాయి, సీసీ కెమెరాలో కనిపించిన అమ్మాయి. ఇందులో కూడా క్లారిటీగా లేదండి. ఈ వీడియో ఇంతే ఉందమ్మా. అంతే సార్. తర్వాత మేము వేరే రీల్ చేసాం, అదే క్యాబ్ మళ్ళీ తిరిగి వచ్చింది. అప్పుడు కూడా మేము షూట్ ఆపేసాం. ఆ క్యాబ్లో వచ్చిన ఆ లేడీని మీరు గుర్తుపడతారా? మేము అంతగా గమనించలేదు మేడం. మా రీల్స్ మేము చేసుకుంటున్నాం. ఆ టైంలో మర్డర్ జరుగుతుందని మేమేమన్నా అనుకున్నామా? ఆ హంతకురాలెవరో చాలా జాగ్రత్త పడిందండి. ఎక్కడ తన ఫేస్ రివీల్ అవ్వకుండా చూసుకుంది. తనని ఎలా పట్టుకోవడం ఇప్పుడు? తను వచ్చింది క్యాబ్లో కదా, క్యాబ్ డ్రైవర్ తనని గుర్తుపట్టచ్చు. కరెక్ట్ అండి. ఆ క్యాబ్ నెంబర్ తీసుకుని ఎంక్వైరీ చేద్దాం. ఇఫ్ యూ డోంట్ మైండ్, మేము ఈ వీడియోని షేర్ చేసుకోవచ్చా? మాకు ఎవిడెన్స్గా పనికొస్తుంది. తీసుకోండి సార్, కానీ మాకేం ఇబ్బంది రాదు కదా సార్? మీకు ఏ ఇబ్బంది రాదు. మీరు మాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్. వసు గారు పదండి, ఆ క్యాబ్ ఆఫీస్కి వెళ్ళి ఎంక్వైరీ చేద్దాం. వసుంధరాదేవితో మాత్రమే కాదు, బన్నీతో కూడా మీరు సైన్ చేయించుకోవాలి. మనకు ఎక్కువ టైం లేదు మేడం. ఈరోజు ఎలాగైనా బన్నీని ఇంటికి తీసుకెళ్లి సంతకాలు పెట్టించుకోవాలి. అభి వసూల్ని ఒప్పించాలి. బాధపడకే. నువ్వు ఎంత ఏడిస్తే మాత్రం పోయిన శివాని తిరిగి వస్తుందా? దానిపై ప్రేమను వసుపై పగలా పెంచుకుని సాధించు. అప్పుడే శివానికి ఆత్మశాంతి. ఇప్పుడు నేను దీన్ని ఓదార్చాలా? దమయంతి గారు, మీ పాప గురించి తెలిసింది. ఐఎమ్ సో సారీ. చిన్న వయసులోనే మీకు దూరం అయింది. అసలు అలా జరగకుండా ఉండాల్సింది. తన బిడ్డలు దూరమైతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. నా బాబు దూరం అయినప్పుడు కూడా నేను మీలాగే బాధపడ్డాను. అందరూ బాధపడుతున్నారమ్మా, ఒక్క మా ఇంట్లో వాళ్ళు తప్ప. మీరెప్పుడు వచ్చారు శ్యామల గారు? ఇప్పుడే భాస్కర్ గారు. హాయ్ బన్నీ. హలో ఆంటీ. కూర్చోండి, కాఫీ తీసుకొస్తాను. నో థ్యాంక్స్. బన్నీని చూడాలనిపించొచ్చాను. అలాగే దమయంతి గారి అమ్మాయి గురించి తెలిసింది. పాపం తొందరపడి సూసైడ్ చేసుకుంది. అది సూసైడ్ కాదండి, మర్డర్. శివానిని ఎవరో కొట్టి చంపేశారు. మై గాడ్, అవునా? ఎవరు మర్డర్ చేశారు? ఇంకా తెలీదండి. మా అభి వసూలు ఎంక్వైరీ చేస్తున్నారు. వాళ్ళ ఇంట్లో ఉన్నారా? లేదండి, హంతకులను పట్టుకోవడానికి వెళ్ళారు. త్వరలోనే పట్టుకుంటారు. ఎప్పటికీ శివానిని చంపిన హంతకులు దొరకరు. అభి వసూలు పట్టుకోలేరు. ఆ హంతకులు ఎవరైనా సరే త్వరగా దొరికి వాళ్ళకి శిక్ష పడాలని ఆ భగవంతుని కోరుకుంటాను. అప్పుడే ఆ శివానికి ఆత్మశాంతి, దమయంతి గారికి మనశ్శాంతి. మనిషే పోయాక ఈ శాంతులెందుకులేమ్మా? నిండు 100 ఏళ్లు బతకాల్సిన దాన్ని చంపేశారు. మా బాధ పగవాళ్ళకు కూడా రాకూడదు. సారీ, మీ బాధల్లో మీరుంటే
నేను బన్నీ కోసం వచ్చాను. పర్లేదండి, బన్నీని చూడ్డానికే కదా వచ్చారు. లేదు భాస్కర్ గారు, ఈరోజు మా అబ్బాయికి అన్నప్రాసన చేసిన రోజు.